హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ వీడియో. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. అండ్ రైట్ నౌ Aprilia RS 457 457 ఆ బైక్ అయితే మనం రివ్యూ చేయబోతున్నాం అనమాట. ఓకే, కొంచెం ల్యాగ్ ఉంది. స్పోర్ట్ సేమ్ గేర్. ఓకే, ఆఫ్టర్ క్విక్ టెస్ట్ రైడ్ తర్వాత ఏమన్నా మైన్యూర్ ఇష్యూస్, ఫుల్ రివ్యూ అండ్ దాని టెస్ట్ రైడ్ అంత మామూలు ఉండదు, ఇచ్చి పడతాం. లెట్స్ ఓకే. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ దిస్ Aprilia RS 457. లుక్స్ అయితే బాగారు, ఎట్లనే స్టన్నింగ్ మొత్తమే మామూలు లేదు అసలు. అండ్ ఈ డిజైనింగ్ పర్టికులర్లీ వాళ్ళు తీసుకుంది RS 660 అండ్ RS V4. మీరు ఏదైతే లుక్ ఏదైతే చూస్తున్నారో ఇది RS 660 అండ్ RS V4లో కూడా లుక్స్ అంటే అక్కడి నుంచి దీన్ని చేశారనమాట. బాగా వాట్ అబౌట్ ద CC 457cc. యా, యాక్చువల్లీ వేరే బైక్స్ ఏ బైక్స్ చూసుకున్నా ఇట్స్ ఒక 650cc బైక్ తీసుకున్నాం, బట్ దాని ఇంజన్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 649 అలా ఉంటుంది. సో ఇది వచ్చేసి 457 సేమ్ ఎగ్జాక్ట్ ఒక్కడ కూడా తెచ్చుకుంటే 457 ఉంది. అండ్ దీని హార్స్ పవర్ వచ్చేసి 47.5. ఓకే, అండ్ దీని టార్క్ వచ్చి యా డ్రాగ్ రేస్ చూసారా. అండ్ దీన్ని టార్క్ వచ్చేసి 43 అనమాట, 43.5. అండ్ లుక్స్ అయితే అదిరింది. మామూలు ఏంటి రియాక్షన్ ఏంటి? ఎక్సలెంట్ ఉంది కదా, మొత్తం మామూలు లేదా. ఈ లుక్ స్పోర్ట్ లుక్ మాత్రం, ఈ ఫ్రంట్ డాష్బోర్డ్ లుక్ మాత్రం అద్దరింది అసలు మామూలు లేదు. మనకి మోడ్స్ కూడా 3 మోడ్స్ ఉన్నాయి, స్పోర్ట్, ఎకో అండ్ రైట్, మొత్తం 3 ఉంటాయి. దీన్ని వచ్చేసి 2 ప్యారలల్ సిలిండర్స్. దీని ఫ్రంట్ డిస్క్ వచ్చేసి 320mm అనమాట, బ్యాక్ ఇది 220. సో దీని స్పెషాలిటీ ఏంటంటే అప్స్ అండ్ డౌన్ సస్పెన్షన్. ఇది అందరికీ తెలిసిందే. బ్యాక్ సైడ్ వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్. సో బ్యాక్ సైడ్ సింగిల్ సస్పెన్షన్ సింగిల్ది. సో దీనివల్ల వెహికల్ మనకి కంట్రోలింగ్ పవర్ బాగుంటుంది అనమాట, అప్స్ అండ్ డౌన్ సస్పెన్షన్ ఉంటే. అండ్ సస్పెన్షన్ ఎల్ఎం వచ్చేసి 42mm ఫ్రంట్ వచ్చేసి. అండ్ బండి బాగా ఎక్కినట్టు. సో మీ హైట్ ఎంత? నా హైట్ తెలియదు, ఒక 5'5" అట్లా ఉంటారా? సో 5'5" హైట్ ఉన్న ఒక పర్సన్కి బండి ఎంత నీట్గా క్లీన్గా అంతుంది. ఎస్, ఓకే, అంతుంది బండి ఫ్రంట్. సో ఇది స్లిప్పర్ క్లచ్చా? అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ అనమాట. సో మనం షిఫ్ట్ చేసేటప్పుడు క్లచ్ ఏమి యూజ్ చేసిన పని లేదు, సో ఆటోమేటిక్గా చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఓపెన్ చేయను కాబట్టి ఎవ్రీ 500 or 600 kilometers ఒకసారి లూబ్రికెంట్ చేసుకోవాల్సిన పని ఉంటుంది. సో ఇది లిక్విడ్ కూల్డ్ అనమాట. 17 inch అలాయ్స్ అనమాట రెండు దీనివి. అండ్ ఎక్కడ చూసిన Aprilia రేసింగ్ బ్యాడ్జెస్ అండ్ RS 457 బ్యాడ్జెస్. వెహికల్ చాలా నీట్ అండ్ క్లీన్ ఉందన్నమాట, చాలా నీట్గా ఉంది చూడటానికి. అండ్ ఇంకోటి రేసింగ్ స్ట్రిప్ అని చెప్పి రెడ్ మిక్స్ ఒకటి ఉంది, ఇంకోటి ఫుల్ బ్లాక్లో ఒకటి ఉంది, గ్రేష్ టైప్. అండ్ ఈ బండి ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసి 4,11,000 అవుతుంది అనమాట. అండ్ ఆన్ రోడ్ ఇంకంత మనం తీసుకుని వచ్చేటప్పటికి బయటకు వచ్చేటప్పటికి ఒక 5 lakhs అయితే అవుతుంది బండి మొత్తం. అండ్ దీని సర్వీస్ కాస్ట్ ఫస్ట్ 3 సర్వీస్ కాస్ట్ ఈజ్ ఫ్రీ. అక్కడ ఛార్జెస్ ఉంటాయి కదా, సర్వీస్ ఛార్జ్ కానీ అవి తక్కువ అమౌంట్ అవుద్ది. అండ్ దెన్ 4th సర్వీస్ నుంచి వచ్చేసి 6,000 అవుతుంది దీని సర్వీస్ కాస్ట్. అండ్ స్పేస్ కూడా అఫోర్డబుల్, అంటే మరీ Aprilia కాబట్టి బాగా హై దానికోసం పర్లేదు, అఫోర్డబుల్గా ఉండొచ్చు. ఇటాలియన్ బైక్ విత్ ఇండియన్ మ్యానుఫ్యాక్చర్. ఓకే, వెహికల్ ఒకసారి మనం ఎగ్జాస్ట్ నోట్ అంటారు. ఓకే, రెడీ. సో ఇది ఈ నార్మల్గా షోరూమ్ ఫిటెడ్ సైలెన్సర్లోనే లైట్గా క్రాక్స్ అనిపిస్తున్నాయి. అదే ఒక ఆఫ్టర్ మార్కెట్ సైలెన్సర్ వేపిస్తే ఎలా ఉంటుంది ఎక్కడ పోవచ్చు. కానీ అంటే ఒరిజినల్ది వేపిస్తేనే మనకు ఆ సౌండ్ ఫీల్ అవ్వదు. నార్మల్ కూడా వచ్చేస్తాయి 7,000 8,000 వాటికి కూడా నార్మల్ ఎక్కడ పోవచ్చు, SC Pro ఇట్లా అన్నీ వచ్చేస్తాయి. కానీ ఏదైతే ఒరిజినల్ దీనికి సూట్ అవుతుందో అది వేపిస్తేనే మనకు తెలుస్తుంది సౌండ్. ఓకే, అండ్ పవర్ ఒక చిన్న అలా స్ప్రింట్ అంటే వాళ్ళ స్పీడ్ ఇట్స్ యాక్చువల్లీ మనకి 13 liters ఫ్యూల్ కెపాసిటీ దీన్ని. ఓకే, అండ్ 30 mileage అని దాంట్లో మ్యాక్సిమం చేశారు. ఓకే, ఇక్కడ ఏమేమి బటన్స్ ఇచ్చారు మొత్తం వెహికల్లో? ఇన్ఫోటైన్మెంట్
ఈజ్ ఆన్. అదే లేదు మామూలు లేదు. కిల్ స్విచ్ ఓకే ఆఫ్లో ఉంది. వాట్ ఈస్ ఈ బటన్స్? అవి మనం ఇన్ఫర్టైన్మెంట్ సెట్ చేసుకోవడానికి. ఓకే ట్రిప్. ఒకసారి మోడ్స్ మారుద్దాం, మనం ఈకోలో పెడదాం. ఓకే, అండ్ దీంట్లో మనకి ట్రిప్, ఫ్యూల్ ఎంత ఉంది, వెహికల్ రేంజ్, అండ్ బ్యాటరీ ఎలా ఉంది, ఎంత తిరిగింది, అండ్ సర్వీస్ కాస్ట్, అండ్ దీనికి ఇంకోటి తెలుసు మీకు, నావిగేషన్ కంట్రోల్. ఓకే ఓకే, సో యాప్తో మనకు కనెక్ట్ అవుతుంది. డైరెక్ట్ నావిగేషన్ ఒకటి. అండ్ ఈకోలో మనకి ఇన్ఫర్టైన్మెంట్ డాష్బోర్డ్ ఎట్లా ఉంది, మనకి ట్రైన్లో కూడా ఇలాగ ఉంది. స్పోర్ట్లో ఏమైనా మారుద్దాం అనుకున్నాను, స్పోర్ట్లో కూడా మారలేదు. ఇట్స్ నాట్ S1000 బ్రో, ఇట్స్ Aprilia. ఇట్స్ నాట్ S1000 అంటే S1000 మనం చేసాం కాబట్టి దానికి మోడ్కి అది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా మనం ల్యాబ్స్ కౌంట్ చేసుకోవచ్చు, అంటే ట్రాక్ ఉపయోగపడుతుంది అది. ఓకే, స్పోర్ట్లో మనకు బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా చూద్దాం స్పోర్ట్లో ఏమి ఉన్నాయో. ఇది యాప్ కనెక్షన్. యాప్ కనెక్షన్, ఫోన్స్ అటెండ్ చేసుకోవచ్చు డైరెక్ట్. అంటే మనకి సెనా ఉంటే. సో ఇది సిగ్నల్ లైట్స్ ఫుల్ ఎల్ఈడీసా? ఎస్. ఒక్కసారి అండ్ కూడా చెప్పాలి, ఎల్ఈడి, ఆల్ ఎల్ఈడీస్. వావ్. అండ్ ఈ ఎదర వచ్చేసి ఇది డిఆర్ఎల్. ఓకే ఓకే, లో బీమ్ ఎక్కడ వెళ్తుంది, హై బీమ్ ఎక్కడ వెళ్తుంది, లైట్స్. నైస్. ఓకే, అదర్ లుక్ మాత్రం క్రేజ్, ఈ బండి అదర్ లుక్ మాత్రం క్రేజ్. సార్ సిగ్నల్స్ అండ్ అండ్ చిన్నగా రెడీస్ ఉందామా? ఎస్. చిన్నగా అక్కడ వెహికల్ ఎక్కడికక్కడ మంచి నీట్గా పకడ్బందీగా ఉంది, ప్యాక్ చేసాడు మొత్తం నీట్గా. ఇది ఎవడో ఏం చేయకుండా మనకి సైలెన్సర్ కూడా అసలు ఏం కనిపించట్లేదు చూసారా? ఎస్ ఎస్. అండర్ ద బెల్ అంటే చిన్న గొట్టం ఇట్లా వచ్చింది, చాలా వాటికి ఇలా వచ్చి ఉంటుంది. కానీ దీనికి అలా కూడా లేదు. వీఆర్ టెస్ట్ రైడింగ్ ద వెహికల్. బాగా ఎలా ఉంది ఫీల్? వెరీ నైస్, వెరీ నైస్. కానీ మీరు స్లోగా వెళ్ళాలి, నేను ఏదో కొండ మీద కూర్చున్నట్టు ఉంది నాకు. థ్రాట్లు ఇచ్చింది కదా, ఎక్కువ థ్రాట్లు ఇచ్చింది సెకండ్ గేర్లో. కానీ పుల్లు చూసి అట్లా ఫస్ట్ గేర్లో ఉంటుంది, కానీ పుల్లు మాత్రం నెక్స్ట్ లెవెల్. కొంచెం గేర్ రాడ్ కొంచెం హార్డ్గా ఉంది, కొంచెం అంటే టెస్ట్ వెహికల్ అందరూ టెస్ట్ చేసి అలా అయిపోయినట్టు ఉంది. యాక్చువల్లీ స్పోర్ట్లో ఉంది, నేను స్పోర్ట్లో రిమూవ్ చేస్తున్నా. ఇది ఏకో. ఓకే, అదే ఎదరికెళ్ళి టెస్ట్ చేద్దాం, విల్ టెస్ట్. ప్లీజ్ ఏకోలో ఇప్పుడు నేను 4th లో ఉన్నాను. ఫుల్ చూసావా? ఓకే, దిస్ ఈజ్ 6 స్పీడ్ నానో ట్రాన్స్మిషన్. ఓకే, కొంచెం లాగ్ ఉంది యాక్సిలేటర్లో, కొంచెం అదిగో కొంచెం లాగ్ ఉంది. ఇప్పుడు ఎక్కువ మనం రైన్లోకి మారుతాం. ఈజ్ రైన్. ఇప్పుడు కూడా 4th గేర్లో ఉన్నాం, చూద్దామా? ఇప్పుడు అంత లేదు. యా ఇప్పుడు అంత లేదు, పుల్ లేదు. ఓకే, కొంచెం లాగ్ ఉంది. స్పోర్ట్ సేమ్ గేర్. ఓకే, ఇప్పుడు నా టర్న్ అయిపోయింది, ఇప్పుడు బావ టర్న్. స్పీడ్ కూడా వెళ్ళాలి, ఎందుకంటే మన దగ్గర అంత సేఫ్టీ గేర్ లేదు. అవునవును, అందుకే మేము అంత ఫాస్ట్ వెళ్ళలేదు. బట్ దిగా చెప్తా. ఇప్పుడు జస్ట్ ఒక చిన్న వీడియో బాగా నడిపి తీస్తాను. బట్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక మైనస్ అయిపోయింది తిరుగుతున్నప్పుడు. ఇడిచిపి ఇది తగిలేస్తుంది. ఏంటంటే మనం యూటర్న్ చేసేటప్పుడు గమ్ముని ఫాస్ట్లో చేస్తాం అనుకో, అది తగిలేస్తుంది. ఆఫ్టర్ క్విక్ టెస్ట్ రైడ్ తర్వాత ఏమన్నా మైన్యూర్ ఇష్యూస్? కొంచెం గేరు కొంచెం
ఇది కొంచెం ల్యాగ్ ఉంది, ఎగ్జాక్టర్ ల్యాగ్ ఉంది టెస్ట్ రైడ్ వెహికల్ కాబట్టి అలా అనిపించింది అంటారా. సో కొంచెం దిస్ వన్ కొంచెం హార్డ్ ఉంది. వెహికల్ రా పవర్ ఎక్సలెంట్, మామూలు లేదు. పవర్ అయితే పవర్లో టాప్ నాచ్, తగ్గేదిలే. 457కి 457 న్యాయం చేసింది, 110%. అండ్ కొంచెం ఏంటంటే మనం చూసుకోవాల్సింది, ఎప్పుడైతే వెహికల్ టర్నింగ్స్లో యూటర్న్స్లో ఇలా మొత్తం టర్న్ చేస్తాం కదా, బండి మీద ఎక్కి చెప్తాను, అలా తెలియట్లేదు. బండి ఎక్కి చెప్తాను. ఇప్పుడు బండి ఎక్కినప్పుడు ఇక్కడ మొత్తం మీరు ఫాస్ట్గా ఇలా తిప్పేద్దాం అనుకునేటప్పటికి మీ హ్యాండ్ తగిలేస్తుంది ఇక్కడ ఈ గ్యాప్లో. ఓకే, అది చూసుకోవాలి. అండ్ మీరు ఈ బండితో ఇట్లా వెళ్ళామంటే మన రోడ్స్లో అవ్వని పని. రెయిన్లో పవర్ డ్రాప్ అవుతుంది, ఎక్కువ మ్యాక్సిమం పవర్. స్పోర్ట్ అయితే అల్టిమేట్ పవర్ స్పోర్ట్ అయితే మాత్రం. అండ్ ఐ లవ్ దిస్ బైక్. ఇది అడ్జస్టబుల్ మిర్రర్సే, ఎంత చూపించలేదు నేను, ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ బౌర్, వాట్ ద ఫైనల్ రివ్యూ అబౌట్ దిస్ బైక్. ప్రైస్ లిటిల్ బిట్ ఆఫ్ 5 lakhs అనేటప్పుడు కొంచెం మనలో కొంచెం ఆలోచిస్తారు. కానీ ఫస్ట్ ఈ వెహికల్ టెస్ట్ రైడ్ చేశారంటే మాత్రం అది 5 lakhs అనేది తీసుకుంటారు, అది డ్యామ్ షూర్. లుక్స్, సౌండ్ మాత్రం ఇప్పుడు దాకా చూసిన చాలా బైక్స్లో ఎంత అంటే 457 650 cc అయినా సరే ఎంత సౌండ్ లేదు ఈ బండికి. ఏ బండికి ఎంత సౌండ్ లేదు. వెహికల్ స్లోలో వెళ్తే నాకు ఒక సౌండ్ ఉంది, ఫాస్ట్ వెళ్తే ఒక సౌండ్, మనకి ఒక RPM రీచ్ అయిన తర్వాత ఒక సౌండ్ ఉంది. అండ్ 9000 RPM 7000 RPM రేంజ్ అయ్యేటప్పటికి బండి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు బండి అయితే అదర్స్, అది ఎక్సలెంట్ ఉంది. ఇది ఇన్ఫర్మేషన్ అబౌట్ Aprilia RS 457. మేము ఏమన్నా మిస్ అయ్యామంటే టెక్నికల్గా మాట్లాడడం మిస్ అయ్యాం. టెక్నికల్గా ఇంకా ఇంకా కొన్ని వీడియోస్ పడతాయి, అవన్నీ పడ్డాక చాలా టెక్నికల్గా మాట్లాడచ్చు. అండ్ ఓవరాల్ బైక్ అయితే అల్టిమేట్. చాలామంది దీనికి హజార్ లైట్స్ ఉన్నాయని చెప్తున్నారు, కానీ దీనికి హజార్ లైట్స్ లేవు. అండ్ మోడిఫికేషన్ చేయించుకోవచ్చు, కానీ బండిలో ఉంచితేనే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ Aprilia. దిస్ మేము చేసింది ఇది మూసాపేట్ షోరూమ్ అనమాట. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఈ బండి నడిపితే ఎలా ఉంది, చేస్తాను ఎక్కితే ఇంకా ఎలా ఉంటుందో క్రేజ్. దీనికే మ్యాడ్ అయిపోయింది మొత్తం మాకు. అది కూడా చేద్దాం తొందరలో. సో మేము వెహికల్ కూడా అందుకే పుష్ చేయలేదు, మన దగ్గర గేర్ లేదు కాబట్టి. సో అన్ని గేర్స్, హెల్మెట్ అన్నీ ఉంటే సో మీరు ఎట్లానే సపోర్ట్ చేయండి. అది సూపర్ బైక్ విత్ గేర్ అన్నీ ఉంటాయి. అప్పుడు ఒకటేంటి 2 బైకుల మీద బ్లాగులు చేసుకుంటారు, అట్లా ఉండాలన్నమాట రేంజ్. బైక్ రివ్యూ అయితే ఇది అదిరిపోయింది, మామూలు లేదు. అండ్ వాట్సాప్ బాబు, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది తెలుగు బాయ్స్. వి ఆర్ సైనింగ్ ఆఫ్. అండ్ దీనికి సంబంధించిన రీల్స్, క్రేజీ ఫొటోస్ అన్నీ అసలు అప్లోడ్ చేస్తా. జస్ట్ చెక్ ఇట్ అవుట్.